వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. హాట్ టాపిక్ ఇవాళ మీ ముందుకు రాబోతున్నాను కొన్ని ముఖ్యమైన ఘట్టాల మీద. ప్రధానంగా ఇవాళ కేసరి కొంప ముంచిన కవిత, ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఈ ఢిల్లీ పరాజయంలో. సో దీని టాపిక్లకు పోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే మీరు ఆర్థికంగా కూడా సహకరించండి. ఇక టాపిక్లకు వస్తే, నిజంగా వాళ్ళ తండ్రి కూతుర్లు ఎవరైతే ఇవాళ ఎక్కడికైతే తండ్రి అయితే ఎవరి దగ్గరికి అయితే పోయిండో వాళ్ళంతా ఓడిపోయారు, వాళ్ళంతా ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు. అట్లాగే కూతురు ఇవాళ కేసరి ఓడిపోవడానికి ప్రధాన కారణము కవిత అనేది మొత్తం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసరి వాళ్ళు ఆ లిక్కర్ స్కామ్లో ఇరికించి ఇవాళ ఒక తొలి ముఖ్యమంత్రిగా అవినీతి ఆరోపణలు, ఏ అవినీతికి వ్యతిరేకంగా ఇలా పోరాటం చేసి ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించాడో అదే అవినీతి కేసులో తొలిసారిగా అరెస్ట్ అయిన ముఖ్యమంత్రిగా దేశంలో ఒక చరిత్ర రికార్డును బ్రేక్ చేశాడు ఇవాళ కేజ్రీవాల్. కేజ్రీవాల్ అంటే ఒకప్పుడు మొత్తం క్రేజీవాల్గా దేశమంతా కేజ్రీవాల్ వైపు చూసే పరిస్థితులలో వాళ్ళ అంతటి ఇమేజ్ని దెబ్బకొట్టింది ఎవరో కాదు, దక్షిణాది నుండి ఏదైతే మనకు సౌత్ లీడర్షిప్, సౌత్ గ్రూప్ పేరు మీద సౌత్ గ్రూప్ లీడర్గా ఈ చార్జ్షీట్లో ఏదైతే లిక్కర్ స్కామ్లో ఆయన పేరుందో, ఆయనతో పాటు ఆయన ఓడిపోయాడు లిక్కర్ స్కామ్లో ఇంకో పేరు ఆయన ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన చాలా కాలం, సుదీర్ఘకాలము జైల్లో ఉన్నాడు. ఆ ఉప ముఖ్యమంత్రి సిసోడియా కూడా ఓడిపోవడం జరిగింది. ఎవరైతే లిక్కర్ స్కామ్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇవాళ పూర్తిగా ఓడిపోవడం జరిగింది. లిక్కర్ స్కామ్కు సంబంధం లేని మాజీ ముఖ్యమంత్రి అతీసి, తాత్కాలికంగా మొన్నటిదాకా ఉన్న ముఖ్యమంత్రి అతీసి మాత్రం గెలిచింది. అంటే ఇవాళ గెలిచిన వాళ్ళంతా కూడా చాలా ఏ స్కామ్లతో సంబంధం లేకుండా ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ గెలవడం జరిగింది. ఇవాళ 26 సంవత్సరాల తర్వాత బీజేపీ తిరిగి తన యొక్క స్థానాన్ని పునరుద్ధరించుకోగలిగింది. బీజేపీ తన యొక్క ముద్ర వేసుకోగలిగింది. బీజేపీ తిరిగి పూర్తిగా చీపురు ఊడ్చిపడేసింది. అదే చీపురుతో, ఏ చీపురుతో అయితే ఇవాళ అధికారాన్ని చేపట్టిందో, అవినీతి పంకిలను ఊడుస్తానని చెప్పిందో అదే చీపురు, అదే అవినీతి పంకలానికి ఇవాళ కేజ్రీవాల్ బలైపోయి అదే చీపురును ఇవాళ కమలం పూర్తిగా ఊడ్చిపడేసింది. అంటే ఇవాళ ఒక అవినీతి కుంభకోణంలో ఇరుక్కుంటే పరిస్థితి ఏందనేది ఒకవైపు మాయావతి, ఉత్తరప్రదేశ్లో ఈ దేశ ప్రధానమంత్రి కావాల్సిన మాయావతి దుర్మార్గంగా అవినీతిలో ఇరుక్కపోయి ఇవాళ అడ్రస్ లేకుండా పోయింది మాయావతి. కేజ్రీవాల్ కూడా అదే పరిస్థితి రాబోతుంది. అవినీతిలో ఎవరైతే కుంభకోణాలలో ఇరుక్కున్నారో, ముఖ్యంగా ఇవాళ కేసీఆర్ కుటుంబము అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కపోయి ఇవాళ ఎట్లయితే కొట్టు మిట్టాడుతుందో అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి కేసీఆర్ కూడా ఉంది. ఎందుకంటే పూర్తిగా అవినీతిమైపోయిన వాళ్ళ కుటుంబము, లక్షల కోట్ల దోచేసిన వాళ్ళ కుటుంబానికి ఇలా బుద్ధి చెప్పింది తెలంగాణ ప్రజలు అడ్రస్ లేకుండా ఈవెన్ ఎంపీ ఎలక్షన్లో 0కు దింపేసిండ్రు ఇలా కేసీఆర్ని. దానికి నాయకత్వం వహించాడు రేవంత్ రెడ్డి. అంటే ఇవాళ అవినీతి రహితంగా పరిపాలన అందించే వాళ్ళ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారనడానికి నిదర్శనంగా ఇవాళ కేజ్రీవాల్ మనకు ఒక నిదర్శనం కనపడతాడు. కాబట్టి ఇవాళ మనకి రాజకీయ నాయకులారా ఇవాళ మనం గమనించాల్సింది ఏంటంటే, మీ కొంపలు ముంచడానికి సిద్ధంగా ఉన్నాయి అవినీతి కేసులు. ఇవాళ లిక్కర్ కేసులో ప్రధాన నిందితురాలైన కవిత, ఆ కేసులో ఇలా ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా పతనానికి, ముఖ్యంగా ఢిల్లీ స్కామ్గా, అది సౌత్ నుండి ఢిల్లీకి చేరిన ఆ స్కామ్ కాస్త ఇలా కేజ్రీవాల్ కొంప ముంచడానికి కారణమైంది. దానికి ప్రధాన సూత్రధారి కవిత గారు ఎవరైతే ఉన్నారో, కేసీఆర్ బిడ్డ కవిత గారు ఉన్నారో, ఆమె ఎమ్మెల్సీ కూడా. సో ఆమె ఎమ్మెల్సీ కూడా గెలిచేది కాదు, కానీ ఇలా తన బిడ్డకు పదవి రావాలి, తన బిడ్డ ఖాళీగా ఉండడానికి వీల్లేదు, తన కొడుకు ఖాళీగా ఉండద్దు, తను ఖాళీగా ఉండద్దు, మిగతా ఎవరైనా
రాజకీయ నిరుద్యోగులు కావచ్చు, ఎవరైనా నిరుద్యోగులకు న్యాయం చేయకపోయినా పర్వాలేదు, ఎవరికైనా అన్యాయం జరిగినా పర్వాలేదు, ఎవరైనా పేదరికం కొట్టం మిట్టాడినా పర్వాలేదు, నేను మాత్రం దోచేస్తాను, నా కుటుంబం బాగుపడితే చాలనే పరిస్థితి ఇవాళ ధరణి పేరుతో మొత్తం దళితుల యొక్క 1.5 ఎకరాల భూమి దాకా కాస్త దగా చేసిన కేసీఆర్ కుటుంబము దాని పేరు మీదనే లక్షల కోట్ల రూపాయలు సంపాదించింది. అది ప్రధానంగా దళితుల భూమి అనేదాన్ని వాస్తవాన్ని ఇవాళ తెలంగాణ సమాజంలోని దళితులంతా గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇవాళ బుద్ధి చెప్పి ఇవాళ కేసీఆర్ ఎట్లయితే బుద్ధి చెప్పినో కేజ్రీవాల్ కూడా అదే, అంటే అవినీతి పాల్పడే కుటుంబము అడ్రస్ లేకుండా పోతే రాజకీయకరణానికి కేసీఆర్ కుటుంబం నుండి ఎట్లయితే కేసీఆర్ నుండి అధికారాన్ని దూరం చేస్తున్న ప్రజలు ఇవాళ కేజ్రీవాల్ కుటుంబానికి కూడా అధికారాన్ని దూరం చేసిండ్రు. కాబట్టి ఇవాళ ఈ ఎపిసోడ్లో కేజ్రీవాల్ పతనం కావడానికి ఇవాళ కవితమ్మే కారణమని ఖచ్చితంగా మా D6 భావిస్తున్నది. అట్టే దేశమంతా మీడియా అంతా కూడా కూస్తున్నది. కాబట్టి D6 అండ్ D-JAC అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం, అవినీతి రహిత రాజకీయాల కోసం, అవినీతి రహిత ఎన్నికల కోసం, అవినీతి రహిత పాలన కోసం, అవినీతి రహిత విధి విధానాల కోసం, సమాజ నిర్మాణం కోసం D6 అండ్ D-JAC ఖచ్చితంగా రానున్న రోజుల్లో కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, కేజ్రీవాల్ ఒక ఎగ్జాంపుల్. దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రి కావాల్సిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రితో పతనమైపోయిండు. ఇక తన యొక్క రాజకీయ జీవితానికి సమాప్తము అయ్యే రోజులు దగ్గర పడి అనడానికి ఇవాళ అవినీతి కేసు ఉదాహరణ. ఏ అవినీతి కేసుల నుండి ఇలా వ్యతిరేకంగా వచ్చిన వాడు అదే అవినీతిలో చిక్కుపోయి ఆ కవిత రూపంలో ఇవాళ అడ్రస్ లేకుండా అధికారాన్ని కోల్పోయాడు. తస్మాత్ జాగ్రత్త అవినీతి రాజకీయ నాయకులారా. జై హింద్.